ఓకే అండి కృష్ణ గారు, ఈ రోజుకి టైం అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఉంటానండి. బాయ్. ఓకే లిజనర్స్, రేపు మళ్ళీ ఇదే టైంకి మాట పాట విత్ కృష్ణ తులసి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు వింటూనే ఉండండి బ్లూ ఎఫ్ఎం 66.5. సంతోషాల సరిగమలు, ఆనందాల మధురిమలు. బాయ్ లిజనర్స్. సార్, లింగన్, ఒకసారి కృష్ణ తులసిని నా దగ్గరికి రమ్మని చెప్పు. అలాగే సార్. లింగన్, ఏంటి మేడం? ఏంటి పరిస్థితి? చైర్మన్ గారు కృష్ణ తులసిని పిలిచి ఇందాక కాల్ మొదట్లో ల్యాక్ చేసినందుకు సార్ వణికింగ్. అందుకే ఇప్పుడు నేను కృష్ణ తులసిని పిలిచి సార్ తిట్టింగ్. నేను వెళ్ళి చెప్పింగ్. మేడం, మిమ్మల్ని చైర్మన్ గారు పిలిచి ఇప్పుడు చైర్మన్ గారు తిట్టే తిట్లకి కృష్ణ తులసి బయటకొచ్చేటప్పుడు మొహం మాడిపోతుంది. చూడండి. సార్ పిలిచారంట. సూపర్ కృష్ణ తులసి, కాలర్తో చాలా బాగా మాట్లాడావు. ఎక్స్ట్రాడినరీగా మాట్లాడావు. అసలు వింటుంటే నాకే ఇంకా ఇంకా వినాలనిపించేంత అద్భుతంగా మాట్లాడావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫ్యూచర్లో కాలర్స్ ఇలాంటి క్వశ్చన్సే అడిగినప్పుడు ఇలాగే హ్యాండిల్ చేయాలమ్మా. ఆల్ ది బెస్ట్. అలాగే సార్, తప్పకుండా వస్తాను సార్. ఓకే అమ్మా, జాగ్రత్త అమ్మా. చైర్మన్ గారు దీన్ని తిడతారు, ఆ తిట్లకి దీని మొహం మాడిపోతుంది అనుకుంటే ఇదేంటి బ్రైట్ గా వెలుగుతున్న లైట్ లా స్మైల్ చేసుకుంటూ వస్తుంది. షిట్. హలో ఆనందం, గుడ్ మార్నింగ్ రా. వెరీ గుడ్ మార్నింగ్ మిస్టర్ అనంతం. ఏంటి పొద్దున్నే మా మీద దయ కలిగింది, ఫోన్ చేశావు? దయ కలిగింది మీ మీద కాదు, మీ ఎఫ్ఎం స్టేషన్ మీద. అందుకే నీకు ఫోన్ చేశా. ఎఫ్ఎం స్టేషన్ మీదనా? అవునరా, మీ ఎఫ్ఎంలో వచ్చిన కృష్ణ తులసి పాట విని నీకు ఫోన్ చేయాలనిపించిందిరా. అవునా? అవునరా, ఆ కృష్ణ తులసి ఎవరో కాని చాలా బాగా పాడుతుంది. తన పాట వింటుంటే వేణుల విందుగా ఉంటుందిరా. అవునరా, ఎంతో పుణ్యం చేసుకుంటే గాని అంత మంచి స్వరం వరంగా ఇవ్వడా దేవుడు. అదంతా మా కృష్ణ తులసి చేసుకున్న పుణ్యం. తనని కన్న తల్లిదండ్రుల అదృష్టం. ఆ అదృష్టం తల్లిదండ్రులది మాత్రమే కాదురా, అత్తమామలది కూడా. నిజమేరా, వాళ్ళ అదృష్టం కూడా. ఒరేయ్, నిజం చెప్పాలంటే తల్లిదండ్రుల కంటే అత్తమామలే ఎక్కువ అదృష్టవంతులురా. అవునా? ఎందుకురా? ఎందుకేంట్రా, ఆ కృష్ణ తులసి పెళ్ళయ్యే వరకే పుట్టింట్లో ఉంటుంది. ఆ తర్వాతంతా అత్తింట్లోనే కదా ఉండేది. అందుకేరా అత్తింటి వాళ్లే ఎక్కువ అదృష్టవంతులు అంటున్నాను. కరెక్టేరా, నువ్వు చెప్పినట్టు మా కృష్ణ తులసి విషయంలో పుట్టింటి వాళ్ళకంటే అత్తింటి వాళ్లే ఎక్కువ అదృష్టవంతులు. థ్యాంక్స్ రా. అదేంట్రా, కృష్ణ తులసి వాళ్ళ పుట్టింటి వాళ్ళకంటే అత్తింటి వాళ్లే అదృష్టవంతులు అంటే నువ్వు థ్యాంక్స్ చెబుతావేమిటి? ఆ కృష్ణ తులసి ఏదో మీ ఇంటి కోడలు అయినట్టు. అయినట్టేంట్రా, ఆ కృష్ణ తులసి నిజంగా మా కోడలే. మాట్లాడవేంట్రా, నువ్వెందుకు థ్యాంక్స్ చెప్పావు? ఎందుకంటే కృష్ణ తులసి పుట్టింటి వాళ్ల కంటే అత్తింటి వాళ్ళు అదృష్టవంతులు అని
నేను అన్నమాటని నువ్వు ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ చెప్పానన్నమాట. ఒరే అనంతం, నీకు ఉచిత సలహా ఇమ్మంటావా? ఉచితమే కదా, ఫీజు తీసుకో కదా, ఇచ్చాయి. ఏం లేదురా, కృష్ణ తులసి లాంటి మంచి సింగర్ని మీ కాంపిటేటర్స్ ఎవరన్నా వాళ్ళ ఎఫ్ఎం స్టేషన్లోకి లాగడానికి ప్రయత్నం చేయొచ్చు. ఒరేయ్, నువ్వెట్టి పరిస్థితుల్లోనూ ఆ కృష్ణ తులసిని వదులుకోవద్దు. తనకి కావలసినంత జీతం ఇవ్వు, తనకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోరా. ఓకేరా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. అయినా అంత టాలెంట్ ఉన్న పర్సన్ని నేను ఎందుకు వదులుకుంటానురా? థ్యాంక్స్ రా. మళ్ళీ థ్యాంక్స్ అవుతున్నావు ఎందుకురా? మళ్ళీ అందుకే కృష్ణ తులసి విషయంలో నా మాటకు నువ్వు ఓకే అన్నావు కదరా, అందుకు థ్యాంక్స్ చెప్పానన్నమాట. సరే, ఓకే ఓకే. ఓకేరా, ఇంకా నీ టైం వేస్ట్ చేయను. ఉంటాను, బాయ్. ఓకే, బై. రోజు రోజుకి కృష్ణ తులసికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. కృష్ణ తులసి అంటే మీరే కదా? వాహ్ వాహ్, ఎక్కడ మొదలైన ప్రయాణం ఇక్కడి దాకా తీసుకొచ్చావా శ్యామా? ఈ సిటీలో మీ ఊరు పేరు చెప్తే ఎక్కడుంది అని అడుగుతారు, కానీ నువ్వు మార్చుకున్న పేరు అదే కృష్ణ తులసి అని చెప్తే అందరూ గుర్తుపడతారు. దేవుడు ఎంత మాయగాడో చూసావా శ్యామా? ఈ ప్రపంచంలో అందరూ పేరు సంపాదించడానికి, నలుగురిలో గుర్తింపు పొందడానికే నా కష్టాలు పడుతుంటారు. కానీ నీ విషయానికి వచ్చేసరికి నీ అసలైన పేరు పక్కన పెట్టి నువ్వు కృష్ణ తులసి అని పేరు మార్చుకున్నా ఆ పేరుకి పేరొచ్చింది గాని నీకు మాత్రం గుర్తింపు రాలేదు. గుర్తింపు రావాలని ఆశపడుతున్నావా శ్యామా? నా కెరీర్ స్పాయిల్ చేసి నువ్వు పెద్ద సింగర్ అవ్వాలనుకుని పేరు మార్చుకుని పాటలు పాడుతున్నావా శ్యామా? బొమ్మ బురుసు పక్క పక్కనే ఉంటాయి శ్యామా, కానీ రెండు వేరు వేరు. నువ్వెన్ని వేషాలు వేసినా, ఎన్ని పేర్లు మార్చుకున్నా గుర్తింపు పొందే అవకాశం నీకీ జన్మలో లేదు. మర్యాదగా రూపారాణి పెళ్లి జరిగేంత వరకు మా కోసం పాట పాడు, లేకపోతే నీ గుట్టంతా బయట పెట్టేస్తాను. నువ్వేసిన వేషాలు, చేసిన మోసాలన్నీ వసంత వదిన ముందు పటాపంచలు చేస్తాను. ఇప్పుడు మేం చెప్పినట్టు వినడం తప్ప నీకు వేరే దారి లేదు శ్యామా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్. సారీ ఫర్ ది డిలే. మా హైదరాబాద్ లోనే అనుకున్నాను,
కోల్కతాలో కూడా ట్రాఫిక్ బాగానే ఉంది. No issue, sir. Please be seated. ప్లీజ్ thank you. ఓకే అండి, మా ప్రాజెక్టు గురించి మేము కొన్ని కొటేషన్స్ ఇచ్చాం. మీరు ఒకసారి చెక్ చేసుకొని ఓకే అంటే మనం అగ్రిమెంట్ చేసుకుందాం. మాకు ఓకే సార్. మాకు ఓకే సార్. మాకు ఓకే కాదు. ప్రొడక్ట్ రెడీ అవ్వడానికి అయ్యే ఖర్చు కన్నా మీ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? అందులో పూర్తి డీటెయిల్స్ ఇచ్చాం కదా. మీరు కొటేషన్లో మీకు ఇష్టం వచ్చినట్టు బడ్జెట్ వేసుకుంటే సైలెంట్గా అగ్రిమెంట్ చేసుకోవడానికి మేమంత తెలివి తక్కువ వాళ్ళం అనుకుంటున్నారా? మేమిచ్చిన కొటేషన్లో మీకేదన్నా డౌట్ ఉంటే సూటిగా అడగండి, దానికి మేము ఆన్సర్ చేస్తాం. మీరు ఆంధ్ర తెలంగాణలో మీ ప్రోడక్ట్ ఒక్కొక్క ప్యాకెట్ 12 రూపీస్కే ఇస్తున్నారు. కానీ మాకిచ్చిన కొటేషన్లో ఒక్కో ప్యాకెట్ 20 రూపీస్ అని రాశారు. అంటే దాని అర్థం ఏంటి? మా కలకత్తా వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయనా, లేదా మేము అమాయకులమనే? మేము ఆంధ్ర తెలంగాణలో ఆ ప్రోడక్ట్ ఒక్కొక్క ప్యాకెట్ 12 రూపీస్కే ఇస్తున్నాం, నిజమే. కానీ మాకు అక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉండవు. ఎవ్రీ డీలర్ మా ఫ్యాక్టరీకి వచ్చి తీసుకెళ్తారు. ఒకసారి మేము ఇచ్చిన కొటేషన్ క్లియర్గా చూడండి. హైదరాబాద్ నుండి కోల్కతా వరకు మేమే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ ప్రైస్ అంతా కలుపుకొని ఒక్కొక్క ప్యాకెట్ 20 రూపీస్కి బడ్జెట్ వేసాం. అక్కడ ఇక్కడ సేమ్ ప్రైజెస్కి ఇస్తే మేము లాస్ అవుతాం సార్. ట్రాన్స్పోర్ట్ ట్యాక్సులు అన్నీ పోయినా కూడా మీరు మీ ప్రాఫిట్ని ఎక్కువగా పెట్టుకున్నారు. మీ ప్రోడక్ట్ తయారు చేయడానికి మీకెంత ఖర్చు అవుతుందో క్లియర్గా నాకు తెలుసు. ఏంటండి ఈ ప్రోడక్ట్ మీరే తయారు చేస్తున్నట్టు దానికి ఎంత ఖర్చు అవుతుందో మొత్తం తెలుసు అంటారు? ఈ బన్వర్ సింగ్ తెలియకుండా ఏది మాట్లాడ్డు, ఆధారాలు లేకుండా అస్సలు మాట్లాడ్డు. మీరు ఈ ప్రొడక్ట్ రెడీ చేయడానికి ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్కి, రా మెటీరియల్స్కి, ప్యాకింగ్కి, డిస్ట్రిబ్యూషన్కి కూడా ఎంత ఖర్చు అవుతుందనేది ఎవ్రీ డీటెయిల్స్ అందులో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా సైలెంట్ గా ఉంటే అర్థమేంటి? సమాధానం చెప్పు. మౌనం అంగీకారం కదా రూపా. తనకి వేరే దారేమీ లేదు. తను ఖచ్చితంగా మన కోసం ఖచ్చితంగా పాట పాడి తీరాల్సిందే. ఏంటి? పద. గురువమ్మా, గురువమ్మా, మీరు నా విషయం ఇంట్లో చెప్పినా చెప్పకపోయినా నేను మీకోసం పాట పాడను. మీరు అనుకుంటున్నట్టు నేనేమీ నా గుర్తింపు కోసం పాటలు పాడట్లేదు. నా బాధ్యత కోసం, నేనిచ్చిన మాట కోసం పాడుతున్నాను. నేను ప్రతిదీ పేరు కోసం చేయను.
ఏది చేసినా నా పేరు చెడిపోకుండా చేస్తాను. మీలాగా పక్క వాళ్ళని ఇబ్బంది పెడుతూ, బెదిరిస్తూ, కిడ్నాప్లు చేయిస్తూ పేరు సంపాదించాలని నేను చూడను. కిడ్నాప్ ఏంటి క్షమా? నన్ను ఎవరు కిడ్నాప్ చేయించారో నాకు అన్నీ తెలుసు గురువమ్మ. ఇది మా కంపెనీకి సంబంధించిన పర్సనల్ కొటేషన్ లిస్ట్. మీ దగ్గరికి ఎలా వచ్చింది? మీ కంపెనీ కొటేషన్ లిస్టే నా దగ్గర దాకా వచ్చింది అంటే మీ కంపెనీ గురించి పెద్దగా చెప్పక్కర్లేదనుకుంటా. మీరు ఈ కొటేషన్ ఎలా సంపాదించారో, ఏ ఉద్దేశంతో సంపాదించారో మాకు తెలీదు. కానీ మీరు మమ్మల్ని అడుగుంటే మేమే ఇచ్చేవాళ్ళం కదా. మీరు ప్రపోజ్ చేసిన పర్సంటేజ్కి మేం ప్రోడక్ట్ తీసుకోం. మేమే ఒక రేట్ ఫిక్స్ చేస్తాం. దానికి మాత్రమే మీరు అగ్రిమెంట్ చేయండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రోడక్ట్ మాది. మా ప్రోడక్ట్కి మీరు రేట్ ఫిక్స్ చేయడం ఏంటి? మీ ఇష్టానికి మీరు ఇష్టం వచ్చిన రేట్ ఫిక్స్ చేస్తే దానికి సైలెంట్గా మేము అగ్రిమెంట్ చేయాలా? ఒక్కసారి మీకు ఇచ్చిన ప్రపోజల్ కొటేషన్ క్లారిటీగా చదవండి. మేము ఆంధ్ర తెలంగాణలో ఏ రేట్కి అయితే ఇస్తున్నామో దాంట్లో మేము ఎంత పర్సంటేజ్ తీసుకుంటున్నామో ఇప్పుడు మీకు ఇచ్చిన ప్రపోజల్లో కూడా మేము అంతే పర్సంటేజ్ తీసుకుంటున్నాం. ట్రాన్స్పోర్ట్ ప్రైజెస్ని దృష్టిలో పెట్టుకుని మీ దగ్గర ఎక్స్ట్రా 8 రూపీస్ తీసుకుంటున్నామే తప్ప మేము ఆంధ్ర తెలంగాణలో ఇచ్చే రేటుకే మీకు ఇస్తున్నాం. ఇది కలకత్తా. ఇక్కడ మీరు బిజినెస్ చేయాలంటే నేను ఫిక్స్ చేసిన రేట్కే మీరు అగ్రిమెంట్ చేయాలి. ఏంటి బెదిరిస్తున్నారా? కాదు, ఈ బన్వర్ సింగ్ని కాదని, ఈ కలకత్తాలో మీరు బిజినెస్ చేయలేరని హెచ్చరిస్తున్నాను. శ్యామా, నేను మరీ అంత నీచురాల్ని కాదు. నిన్ను కిడ్నాప్ చేయించింది నేను కాదు. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆపండి, ఆపండి, ఆపండి. నువ్వు చెప్తున్నది నిజమో కాదో అని తెలుసుకోలేనంత అజ్ఞానంలో నేను లేను. ఆ కిడ్నాప్ మీరే చేయించారని నాకు బాగా తెలుసు. చూడండి, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మీరు నాలో సహనాన్ని ఇంకా పరీక్షించాలని చూడకండి. మీ హద్దులు దాటకండి. అది మీకే మంచిది కాదు. మీకు ఇంకొకసారి చెప్తున్నా, ఇంకెప్పుడు నన్ను పాట పాడమని అడగకండి. నేను మీకోసం పాట పాడను, పాడనుగాక పాడను. మీకే కాదు, మీలాగే యుగేందర్ గారికి కూడా పాడను అని చెప్పాను. మీకు ఒక సమస్య తప్పినందుకు సంతోషించండి. వెళ్ళి పనులు చూసుకోండి. మీకు ఇచ్చిన ప్రపోజల్ కాస్టే కాదు, దానికి డబుల్ ఇచ్చినా కానీ మీ కంపెనీకి మా ప్రోడక్ట్ ఇవ్వను. యూ కెన్ గో నౌ. ఇది మీ హైదరాబాద్ కాదు, కలకత్తా. ఇక్కడ మీరు బిజినెస్ చేయాలనుకుంటే అది నేను ఫిక్స్ చేసిన రేటుకే మీరు అగ్రిమెంట్ చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది.
అతనితో ఎందుకు సార్ గొడవ? అతను ఒక మూర్ఖుడు. మూర్ఖులతో కలిసి పనిచేయాలన్నా మాకు ఇష్టం ఉండదండి. సార్, మీరిచ్చిన ప్రపోజల్ లిస్ట్ నేను చదివాను. అది నాకు న్యాయంగానే అనిపించింది. అంతేకాకుండా నేను మీ కంపెనీ గురించి చాలా గొప్పగా విన్నాను. నాకు మీ ప్రపోజల్ ఓకే సార్. నాకు ఓకే సార్. నాకు ఓకే సార్. నాకు ఓకే సార్.